హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆటో డ్రైవర్గా మారిన ఆలపాటి, పట్టణంలో ఆటో ర్యాలీ. పన్ను తొలగింపుతో కార్మికుల ఉత్సాహం వెల్లివిరుస్తుందంటూ వెల్లడి. ఎన్టీఆర్ గృహ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు. మరో 2300 మందికి గృహవసతి చర్యలు. ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. దేశానికి మహాత్ముడు అందించిన సేవలు చిరస్మరణీయం. ఘనంగా మహాత్ముని వర్ధంతి వేడుకలు. ఆర్యవైశ్యుల్లో చిచ్చు పెట్టే కుయుక్తులు మానుకోండి. వైసీపీకి టీడీపీ ఆర్యవైశ్యులు హితవు. ఎమ్మెల్యే ఆర్యవైశ్యులకు అంతగా ఉన్నారంటూ ప్రకటన. శ్రమైక జీవనం గడుపుతున్న ఆటో కార్మికులకు పన్నులు లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆటో డ్రైవర్ అయిన ఆలపాటి పట్టణంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఆటోలకు పన్ను మినహాయింపు ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ఆటో కార్మికులు చంద్రబాబుకు మద్దతుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎరువులకోట్ల బజారు వద్ద గల స్వతంత్ర విహార్ నుండి ప్రారంభమైన ఆటోల ర్యాలీకి ఎమ్మెల్యే ఆలపాటి నాయకత్వం వహించారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆటో డ్రైవింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. స్వతంత్ర విహార్ హోటల్ నుండి సాగిన ఆటో ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. తదనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ముగిసిన ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి ఆటో డ్రైవర్లు పూలమాలలు వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఎమ్మెల్యే ఆలపాటి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆటో కార్మికులు 2014 తర్వాత ఎంతో ఉన్నత జీవనాన్ని గడుపుతున్నారని చెప్పారు. ఆటో కార్మికులకు వెసులుబాటుగా పన్నులు రద్దు చేయడంతో ఈనాడు ఆటో కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆలపాటి పేర్కొన్నారు. వారి నిత్య జీవితంలో వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి చదువుకునేవారు, చదువుకోని వారు అనేది లేకుండా శ్రమైక జీవనమే జీవితం అని భావిస్తూ ఆటోలు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న కార్మిక సోదరులందరికీ కూడా ఈనాడు ఆటోల మీద పన్ను రద్దు చేసి ఒక సంచలనాత్మకమైన తీర్పుని ప్రజలకి కానుకగా, మరి ముఖ్యంగా ఈ ఆటో కార్మికులకి కానుకగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రికి ఆటో కార్మిక సోదరుల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. రాజకీయ దుర్బుద్ధితో నడిచే రాజకీయ పార్టీలకి ఈ యొక్క నాయకుడు ఏ రకంగా ఆలోచిస్తున్నాడో పేదవాడి గురించి తెలియదు అనే దానికి ఇది సత్యం అని చెప్పి ఈ రోజున మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ఈనాడు వాళ్ళు స్పందించి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్మిక సోదరుడు, ప్రతి ఒక్క ఆటో కార్మికుడు ఈ రోజున రోడ్డు పైకి వచ్చి వాళ్ళ యొక్క మద్దతుని ఈనాడు ఈ ప్రభుత్వానికి తెలిపే విధానం. కార్యక్రమంలో తెలుగునాడు ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వీరవల్లి మురళి, పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, కావేటి సామ్రాజ్యం, గడవర్తి సుబ్బయ్య, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో పేదవారికి కల్పించిన ఎన్టీఆర్ గృహవసతికి సంబంధించి లబ్ధిదారులకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆలపాటి ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెలలో పేదలకు ఇళ్ల పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ గృహ సముదాయం లబ్ధిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. తాలూకా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తొలి విడతగా ఇచ్చే గృహాలకు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ పట్టణ పేదవాసులకు సొంత ఇంటి కల సాకారమైందని చెప్పారు. తొలి విడతగా 1-2 ఫేజ్లలో చేపట్టిన ఎన్టీఆర్ గృహ సముదాయాల్లో 2500 ఇళ్లు ఇస్తున్నట్లు చెప్పారు. గోలిడొంకలో 21 ఎకరాలు 32 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు.
దీనిలో 2300 ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని, ఇంకా 10 నుండి 15 ఎకరాలు తీసుకుని మిగిలిన వారికి ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం మీకు అవకాశం ఇస్తూ ఉందని చెప్పి ఆ రోజున చెప్పడం జరిగింది. ఒక్కొక్కరికి 22.59 స్క్వేర్ యార్డ్స్లో అన్డివైడెడ్ షేర్గా 8,000 అప్లికేషన్స్ని వెరిఫై చేస్తే 6,500 మంది అర్హులుగా మా సంబంధించిన సమాచారం ప్రకారంగా తేలిని. అందులో కూడా కొన్ని రిజెక్ట్ అవ్వచ్చు. ఎవరికన్నా ఏదైనా వేరే ఆస్తులు ఉన్నట్లయితే ప్రాథమిక సమాచారాన్ని బట్టి మాకు తెలిసిన మేరకి మేము వెరిఫికేషన్లో మాకు 6,500 అప్లికేషన్స్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నాయి. అందుట్లో ఇప్పుడు 2,500, ఇంకొక 2,500 ఇస్తే 5,000 వెళ్ళిపోతే ఇంకా 1,800 అప్లికేషన్స్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో 2022వ సంవత్సరం నాటికి ప్రతి పేదవాడికి ఎవరికైతే ఇంటి వసతి లేదో, జాగా లేదో. ఎమ్మెల్యేతో పాటు చైర్మన్ పెండెల వెంకట్రావు, కమిషనర్ కె శకుంతల, జడ్పీటీసీ అన్నాబత్తుం జయలక్ష్మి, అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు. ఆర్య వయసుల మధ్య చిచ్చు పెట్టాలని వైసీల పైన, తమ ఎమ్మెల్యే పైన అవాకులు చవాకులు మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేత అన్నాబత్తుం శివకుమార్పై టీడీపీ ఆర్య వయసులు ధ్వజమెత్తారు. వైసీలను కించపరిచే విధంగా పరుష పదజాలంతో మాట్లాడటం సరికాదని వారు పేర్కొన్నారు. ఆర్య వయసులకు అండగా ఉంటున్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పైన, అలాగే ఆర్య వయసులపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం రాజకీయ లక్షణం కాదని మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెండెల వెంకట్రావు మాట్లాడుతూ ఆర్య వయసులలో చిచ్చు పెట్టేలా తమ దేవస్థానంలో పూజలు చేశారని, ఒక వర్గాన్ని తయారు చేసే విధంగా మాలో మాకే చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ఆర్య వయసులంతా ఒకటేనని తెలిపారు. ఆర్య వయసుల పూర్తి మద్దతు టీడీపీకే ఉందని అన్నారు. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అంటూ తమను ఎద్దేవా చేయడం చూస్తుంటే ఆర్య వయసుల పట్ల ఆ పార్టీకి ఎంత గౌరవం ఉందో తెలుస్తుందని చైర్మన్ వెంకట్రావు పేర్కొన్నారు. వయసులంటే ఎంతో ఐకమత్యంగా ఉంటున్నాం. చాలా లోపల మాకు ఎన్నికలు అయినా జరిగినా అన్నీ ఏకాగ్రహంగానే జరుపుకుంటున్నాం. సమయం వచ్చినప్పుడు అందరం కలిసే ఉంటున్నాం. మాకేం విభేదాలు లేవు. కానీ నువ్వు మా గుళ్ళో ప్రవేశించి మా అందరికి కూడా విభేదాలు తీసుకొచ్చావు. ఒక వర్గాన్ని తయారు చేయాలని పట్టుదలతో నువ్వు చేయడం చాలా మంచి పద్ధతి కాదు. నువ్వు అసలు మా గుళ్ళోకే రాకూడదు. మా గుళ్ళో ₹1,00,000 ఇచ్చినా కూడా ఎవడు పూజ చేయడానికి వీల్లేదు. అటువంటిది నువ్వు వచ్చి కూర్చొని వయస్సుల మనోభావాలు దెబ్బతీసావు. ఇదేంటి ఏరే కాస్ట్ వాళ్ళు మన దగ్గర చేయడం ఏంటనే స్థితికి వయసులు అందరూ మాట్లాడుకుంటున్నారు. అది నీకు మంచిది కాదు. నువ్వు ఇంకోటి తప్పు మాట్లాడావు. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, ఒక ఆయన 3 కోట్లు ఇచ్చాడు, ఒక ఆయన 2 కోట్లు ఇచ్చాడు అని మాట్లాడావు. మా పేరు పెట్టి మాట్లాడావు. అది మంచి పద్ధతి కాదు. నువ్వు వయసులనే ఉద్దేశంతోనే నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు. కానీ ఇంకొకరినైతే మాట్లాడవు. ఎవరిచ్చారు 2 కోట్లు, ఎవరిచ్చారు 3 కోట్లు, ఎవరికిచ్చారు? అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ దేశు యుగంధర్ మాట్లాడుతూ మా వ్యక్తిగత విషయాలను పార్టీకి చుట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. విమర్శలను విమర్శనగా చూడాలే తప్ప టీడీపీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల వ్యక్తిగతానికి పార్టీ రంగు పూయటం సరికాదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తి 100 అనుకుంటాం, 100 మాటలు మా కుటుంబ సభ్యుడు, నేను ఆయన అన్నదమ్ముళ్ళు అంటాను. మీకెందుకండి మీ పిచ్చి మాటలు, పిచ్చేవారాలు, సొంత వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే మీరు మీ మాటలు మీ పార్టీ సంబంధించి మాట్లాడుకోండి. మీకు ఏదైనా కావాలంటే విమర్శగా తీయాలి. కానీ సొంత విషయాలు, వ్యక్తిగత విషయాలు దోషణలకు పరంగా మాట్లాడితే పద్ధతిగా ఉండదని తెలియజేస్తున్నాం. ఆర్య వయసు ప్రముఖులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్య వయసులో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే అవసరం వచ్చిందని అన్నారు. వ్యాట్ ట్యాక్స్ వేసినప్పుడు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వయంగా ముఖ్యమంత్రికి చెప్పి పడే పన్నును రానియకుండా చేశారని తెలిపారు. ఆర్య వయసులకు అండగా ఎమ్మెల్యే ఆలపాటి ఉన్నారని, టీడీపీలో ఆర్య వయసులో ఒక భాగం అని చెబుతూ తమ కులదేవత కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పార్టీ రంగు పూయొద్దంటూ పేర్కొన్నారు. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఆర్య వయసులు ఒక భాగం, కుటుంబం. మరి ఆర్య వయసులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో మిళితమై ఉన్నారు. ఇలాంటి మంచి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు దొరికినందుకు మేమందరం గర్వపడుతున్నాం. మరి రాజా గారి మీద ఈరోజు అపవాదులు వేస్తున్న వాళ్ళు, మరి అమ్మవారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. అంత పెద్ద దేవస్థానం ప్రాంగణం మాకున్నది. మరి ఆ ప్రాంగణంలో గత 7-8 సంవత్సరాల నుంచి మరి అంత పెద్ద కట్టడం జరుగుతుంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులు లేకుండా ఆ నిర్మాణం జరుగుతుందా? ఒక్కసారి తెలుగుదేశం పార్టీలో కానీ తెనాలి పట్టణం ఉన్న ఆర్య వయసులు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. ఎటువంటి
అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు మాట్లాడుతూ ఒకరిని విమర్శించే ముందు మీరు ఏ పార్టీ నుండి వచ్చారో గుర్తుంచుకోవాలని అన్నాబోతుని అన్నారు. మీ తండ్రి కూడా రాజకీయాలు ఇలాగే చేశారా? ఎమ్మెల్యే మీద అసంబద్ధ మాటలు మాట్లాడుతూ రౌడీ రాజకీయాలు చేద్దామని చూస్తే ఇక్కడ ఎవరు చూస్తూ కూర్చోరని అన్నారు. ఎమ్మెల్యే ఆలపాటి తమకు ప్రజాసేవ నేర్పించారే గాని రౌడీజం నేర్పలేదని తెలిపారు. ఎమ్మెల్యే మీద అవాకులు చివాకులు మాట్లాడితే ఉపేక్షించేది లేదని మంగమూరి హరిప్రసాదరావు హెచ్చరించారు. ఇవాళ తిరిగినట్టు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ 40 వార్డుల్లో ఆయన అంత తిరిగినట్టు ఏ నాయకుడు కూడా తిరగలేదు తెలుగుదేశం పార్టీలో. అభివృద్ధి లేదంటావా? వైకుంఠపురం దగ్గరికి వెళ్ళి చూడు, ఎన్టీఆర్ గోగారు ఎలా ఉందో, వైకుంఠపురం నుంచి నందివెల్లి దాకా చూడు, రోడ్లు ఎలా ఉన్నాయో, తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం చూడు ఎలా ఉందో. ప్రజలకు న్యాయం చేసే దాంట్లో పోరాడు. సంక్షేమ పథకాలు ఈ రకంగా అభివృద్ధి చెందుతుంటే అమరావతి వచ్చి వాళ్ళ ప్రత్యేక రాష్ట్రం మనం ఇబ్బందులు మనం ఉంటే నువ్వు ఎన్ని మర్చిపోయి ఎవడైతే రాష్ట్రాన్ని దోసుకున్నాడో రాజశేఖర రెడ్డి గారు మీ నాన్నగారు పోయినాడు సంగతి అనవసరం, ఇక్కడ ఉన్నాడు సంగతి మాట్లాడు ముందు. విలేకరుల సమావేశంలో డివి హేమంత్ కుమార్, గడవర్తి సుబ్బయ్య, వీరవల్లి మురళి, మహమ్మద్ కుద్దూస్, కె లక్ష్మీ తులసి, జొన్నాదుల మహేష్, షేక్ ఖలీల్ తదితర ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్చకులకు శిక్షణా తరగతులను అర్బన్ ట్రైనింగ్ అకాడమీ నిర్వహించింది. అకాడమీ చీఫ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ విఎం చక్రవర్తి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో ప్రతి ఒక్కరూ హిందూ సనాతన ధర్మాన్ని పాటించాలని, అలాగే కలిసికట్టుగా ఉందాం, కలిసికట్టుగా మాట్లాడుకుందాం, నడుద్దామన్నది హిందూ ధర్మం అని ప్రచారం బాగా జరగాలని అకాడమీ కోఆర్డినేటర్ విఎం చక్రవర్తి అన్నారు. వేద వాగ్మేయం, హిందూ ధర్మం, ఆలయ సంస్కృతి పట్ల అర్చకుల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని చక్రవర్తి తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసి దానికేమో చుండూరు సీతారామాంజనేయ ప్రసాద్ అనే ఆయన చైర్మన్గా వారు నియమించడం జరిగింది. ఆ చైర్మన్ గారి నేతృత్వంలో అర్చకా ట్రైనింగ్ అకాడమీ ప్రస్తుతం నడుస్తుంది. ఈ అర్చకా ట్రైనింగ్ అకాడమీకి కూడా ఒక డైరెక్టర్ని వేశారు, వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి గారిని. మరి వీరి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ కూడా 13 జిల్లాల్లోనూ ఇక్కడ ఉన్న డివిజన్ వైజ్గా వెళ్ళి తదనంతరం అర్చకులకు శిక్షణా సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, నవలూరి సాయిబాబు, కె సాంబశివ శర్మ, ఆగమ సలహాదారుడు విఎల్ఎన్డి భట్టాచార్యులు, సత్యనారాయణ గణాపాటి, డివి లక్ష్మీ నరసింహాచార్యులు, సత్యనారాయణ గౌతమ్, అలహరి రవికుమార్, ఆత్రేయ రవి, టి హరిబాబు తదితర అధికారులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను తెలుగుదేశం పార్టీ ప్రస్తుతించింది. పార్టీ కార్యాలయంలో జరిగిన మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించింది. దేశ స్వాతంత్ర సముపార్జనలో శాంతియుతే ఆయుధంగా మలచి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టారని మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు అన్నారు. గాంధీ ఆశయాలను యువత పుణికిపుచ్చుకోవాలని కోరారు. శాంతియుతంగా ఒక్క మనిషికి కూడా ఇబ్బంది లేకుండా స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడికి మన ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం. అంతా చాలా సంతోషం. మరి ఇటువంటి శాంతియుత మార్గంలో కూడా మనం అందరం కూడా పయనించాలని. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ మహాత్ముని సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలిపారు. దేశానికి ఆయన అందించిన సేవలు అజరారమని వెల్లడించారు. ఆయనకి ఈ దేశం మీద ఉన్నటువంటి భక్తిని ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యతతో ఏదైతే ఈ దేశ మనుగడ కోసం, ఈ పౌరుడి యొక్క భద్రత కోసం ఏదైతే ఒక మంచి పోరాటం ద్వారా మనందరికీ స్వతంత్రం తీసుకొచ్చారో ఆయన యొక్క త్యాగాన్ని వృధా కాకుండా ప్రతి ఒక్క పౌరుడు కూడా. ఈ కార్యక్రమంలో నాయకులు కుద్దూస్, మాదల కోటేశ్వరరావు, గడవర్తి సుబ్బయ్య, కె లక్ష్మీ తులసి, జొన్నాదుల మహేష్, తాడివేర ప్రసాద్, తాతా శ్రీనివాసరావు, చెల్లా పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో కొత్త ఆలోచన శక్తి పెరగాలంటే సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతో దోహదపడుతుందని జడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి అన్నారు. అంగల్కుతురులోని వివేకా మోడల్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ని ప్రారంభించారు. విద్యార్థులకు చదువుతో పాటు వారి జ్ఞానాన్ని పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందని జడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి అన్నారు. అలాగే ఆటపాటలు శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చెబుతూ వివేకా స్కూల్ విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్స్ ఎంతగానో ఆలోచింపదగినవిగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. మరి ఎప్పటి నుంచో కూడా వివేక విద్యా సంస్థలు అంటే విజయానికి పెట్టింది పేరు. మరి 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ
అత్యధిక మార్కులు సాధించి మంచి పర్సంటేజ్ తీసుకొచ్చే విద్యా సంస్థలువి. మరి వీటి డైరెక్టర్ గారైన వీరనారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి పిల్లలకి ఇంత మంచి కార్యక్రమాలు ఇదే కాదు, ఆటల పోటీలు కానీ అన్నిటికీ నేను వస్తూనే ఉంటాను. మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని అభినందిస్తూ మరి బాలబాలికలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా అల్లంబాబు గారికి, మా కిషోర్ గారికి కూడా అభినందనలు తెలియజేయాలి. గణేష్ యూత్ వీరవల్లి మురళి మాట్లాడుతూ పిల్లల్లో ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అన్న దానికి సైన్స్ ఎగ్జిబిషన్ ఉదాహరణ అని అన్నారు. ప్రతి మనిషికి జీవితంలో అవసరమయ్యే అంశాలపైనే సైన్స్ ప్రదర్శనలు ఉన్నాయని మురళి పేర్కొన్నారు. ఎదుటివారికి వివరంగా తెలియచేయాలి. ఏదైతే ఒక బాధ్యతని ఈ స్కూల్ యాజమాన్యం మన అధ్యాపకులు మనకు అప్పచెప్పారో దాన్ని బ్రహ్మాండమైన మెచ్యూరిటీతో వచ్చిన అతిథులకి ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ గురించి వివరించాలని చెప్పేసి చిన్నపిల్లలు పడే తపనను చూస్తుంటే నిజంగా వివేక మోడల్ స్కూల్లో వర్క్ చేస్తున్నటువంటి తొలుత సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ను వీరు పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. తెనాల్లోని గాంధీ చౌక్ నందు టీడీపీకి చెందిన మహిళామణులు సాక్షి దినపత్రికను దగ్ధం చేశారు. పార్టీ భావాజాలానికి వ్యతిరేకంగా వస్తున్న వార్తలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. చంద్రన్న పసుపు కుంకుమ పథకం మీద తప్పుడు కథనాలు ప్రచురించిన సాక్షి పేపర్ని స్థానిక గాంధీ చౌక్ నందు డ్వాక్రా మహిళలు టీడీపీ ప్రజాప్రతినిధులు తగులుపెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అన్నాబతున్ జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ కేసీఆర్లు ముసుగు తీసి రాష్ట్ర ప్రజలను మోసం చేసేలా ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. కార్యక్రమంలో కృష్ణ బల్జ ఫెడరేషన్ చైర్మన్ కావేటి సామ్రాజ్యం, కొండ రమాదేవి, వచ్చ ఉషారాణి, దమయంతి, ఎం శైలజ, శాంతకుమారి, చావా సుమతి, ఆర్ పద్మావతి తదితర డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. జగన్ పేపరు జగన్ ఛానల్ అని చెప్పి ఇంకా సాక్షి పేపర్లో రాసింది ప్రజలు నమ్ముతారా? ఇక్కడ ఇంతమంది డ్వాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళని అడగండి. ఆడబిడ్డలకి పసుపు కుంకుమ కింద మొన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఇక్కడ మొగుడు వదిలేయమన్నాడు చంద్రబాబు నాయుడు, నేనే గొప్ప అని చెప్తున్నాడని. అలా ఎవరు చెప్పలేదండి. ఒక ఇంటికి సోదరుడిగా వృద్ధులకి ఎలా అయితే పెద్ద కొడుకు అయ్యాడు ఆయన, అలాగే ఒక అన్నగా ఒక సోదరుడిగా మహిళలకి పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇచ్చారు. ఏమ్మా మీకు మొన్న 10,000 రూపాయలు పట్టం అబద్ధమా? ఇప్పుడు మళ్ళీ 10,000 రూపాయలు ఇస్తా ఉంది, అబద్ధమా? అంత ఈ రకంగా అభివృద్ధి సంక్షేమం జరుగుతుంటే అవినీతి అక్రమం దోచు తింటామంటున్నారు. దోచుకుంది ఎవరో, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుట్ర రాజకీయం చేస్తుంది ఎవరో అందరికీ తెలుసు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్ముడు మహాత్మా గాంధీ అని జిల్లా ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ సనత్ కుమారి అన్నారు. బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు విటమిన్ టాబ్లెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సనత్ కుమారి మాట్లాడుతూ నేటి సమాజంలో గాంధేయం ఎంతో అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరూ అహింసను విడనాడి శాంతి సత్యం వైపు నడవాలని కోరారు. బ్లడ్ బ్యాంక్ అనేది మామూలు అందరూ అంటుంటారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని, బ్లడ్ బ్యాంక్ అని, కానీ బ్లడ్ బ్యాంక్ అనేది ఒక పెద్ద సైన్స్. ఇప్పుడు మనకు మెడిసిన్లో ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అట్లాగే ఇప్పుడు ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ అనే ఒక డిపార్ట్మెంటే వచ్చేసింది. అంత ఇంపార్టెంట్ అనమాట బ్లడ్ బ్యాంక్. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఏ పాజిటివ్ అనుకోండి, అలా వాళ్ళకి బి పాజిటివ్ బ్లడ్ ఇస్తే ఏమవుతుంది, రియాక్షన్ వచ్చేస్తుంది, చాలా సీరియస్. కాబట్టి మనం ఎక్కడైనా తప్పులు చేయొచ్చు. ఇప్పుడు ఒక పైలట్ ఒక ఏరోప్లేన్ డ్రైవ్ చేస్తుంటాడు, ఆయన మిస్టేక్ చేస్తే ఏమవుతుంది, ప్లేన్ కూలిపోతుంది. తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి గాంధీ సేవను కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ గద్దె శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి కార్యాలయంలో శివన్న లోకల్ ఆడియో సీడీని విడుదల చేశారు. శివన్న ఆశయాల బాటలోనే నడుస్తామని ఈ సందర్భంగా సీడీ రూపకర్తలు పేర్కొన్నారు. వైసీపీ తెనాలి సమన్వయకర్త అన్నాబతున్ శివకుమార్పై లోకల్ అనే ఆడియో క్యాసెట్ని పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. తమ అభిమాన నాయకుడు అన్నాబతున్ శివకుమార్పై లోకల్ అన్న పేరుతో రూపకల్పన చేసిన సీడీని తమ నాయకుని విజయంలో తమ వంతు తోడ్పాటుగా ఉంటుందని ఈ సందర్భంగా నాలాది ప్రభాకర్ తెలిపారు. ఇంకా మరో 4 పాటలు రూపకల్పన చేస్తున్నామని, దీనికి సహకరించిన మట్లపూడి రాజేశ్వరరావు, నాలాది బుజ్జిబాబు, అశోక్, రత్నరాజు, సాగర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా తమ నాయకుడికి సీడీని అందజేశారు. కార్యక్రమంలో దేశు శ్రీనివాసరావు, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, మనోహర్ ప్రభాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ పాట రాసాము.
ఆ పాట వేరే ఇంకా 4-5 పాటలు కూడా రిలీజ్ చేయబోతున్నాము. 9 నవరత్నాల గురించి చాలా చక్కగా పాటలు ప్రిపేర్ జరుగుతుంది, ప్రొడక్షన్లో ఉండేవి. చాలా చక్కగా చేసి అన్నయ్యకి విజయంలో తోడ్పాటుగా ఎంతో కొంత మా తోడ్పాటు ఉండాలనే ఆలోచనతో ఐతనగర్ నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతర పోరాటం సాగిస్తున్న మందకృష్ణ మాదిగపై మాల మహానాడు చేసిన ఆరోపణలు వెనక్కు తీసుకోవాలని మాదిగ నేతలు పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మాల సోదరులు ఉటంకించిన పదాలపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో మందకృష్ణ మాదిగ తిరగొద్దని అనటంపై ఎంఆర్పీఎస్ నేతలు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎవరు జాగీరు కాదని, ఇది గుర్తుంచుకోవాలని అరుణ్ కుమార్ని హెచ్చరించారు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటుతున్నా ఎస్సీలో ఉన్న కొన్ని కులాలకు రిజర్వేషన్ ఫలం ఇప్పటికీ అందటం లేదని తెలుసా అంటూ ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగపై చౌకబారు విమర్శలు చేస్తే ఉపేక్షించేది లేదని, ప్రతిదానిని అడ్డుకుంటామని ఎంఆర్పీఎస్ నాయకులు గొల్ల అరుణ్ కుమార్ని హెచ్చరించారు. సమావేశంలో పి రమేష్ మాదిగ, చిలక కిరణ్ మాదిగ, బోసుబాబు, వి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణ మాదిగ గారిని గొల్ల అరుణ్ కుమార్ గారు విమర్శించిన తీరు ఈ రాష్ట్ర మాదిగులు గమనిస్తూనే ఉన్నారు. కృష్ణ మాదిగ గారు ఏదో పాకిస్తాన్ వ్యక్తిలాగా, ఎక్కడి నుంచో వ్యక్తిలాగా ఈ ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్లో తిరగకూడదని ఒక సంకేతం ఆయన ప్రకటించడం. అయ్యా అరుణ్ కుమార్ గారు, 120 కులాలకి అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా? నీకప్పుడు ఈ జాతి గుర్తు రాలేదా? ఈ నాయకుడు గుర్తు రాలేదా? పట్టణంలో షరా బజార్లో గల శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టుకు చెందిన తెనాలి భజన మండళ్లు సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న పగడాల ఆనంద తీర్థాచార్యులు అనేక విషయాలపై ప్రసంగించారు. రాష్ట్ర రాజధానిలో ఈ నెల 31వ తేదీన శ్రీవారి ఆలయ నిర్వహణకు శంకుస్థాపన నిర్వహించుకోవటం జరుగుతుందని తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని ఆశీస్సులు అందుకోవాలని పగడాల ఆనంద తీర్థాచార్యులు కోరారు. అంతకుముందు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గట్టిపాటి శ్రీనివాసరావు, ఆర్వి కిరణ్ కుమార్, మూర్తి అనురాధ, కాలిశెట్టి బాల త్రిపుర సుందరి, నాగమణి, పలపాడు భవానీ తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఎన్ని యజ్ఞములు చేసినా కూడా ఆ యజ్ఞము కంటే అధిక ఫలము నామ సంకీర్తన. కలియుగంలో యజ్ఞముల కంటే నామ సంకీర్తనకే ఫలితం ఎక్కువ. అందుకు ఆ భూకర్షణ కార్యక్రమంలో మన భజనా మండలి దాస్ సాహిత్య ప్రాజెక్ట్ సభ్యులందరి చేత భక్తితో నామ సంకీర్తన కార్యక్రమం చేయించాలని చెప్పేసి శ్రీకార్య నిర్వహణాధికారులు తిరుపతి దేవస్థానం వారు యోచించారు. కుటుంబంలో ఉన్న వ్యక్తులకు చెందిన ముఖ్యమైన రోజును సేవా కార్యక్రమంగా మలుచుకోవాలని ఎంఈఓ లక్ష్మీనారాయణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ సెక్రటరీ కాళిదాస్ వెంకటేశ్వరరావు తనయుడి పుట్టినరోజును పురస్కరించుకొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. పట్టణంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లోని మున్సిపల్ పాఠశాల నందు చదువుకునే విద్యార్థులకు కాలిశెట్టి అజయ్ పృథ్వీ 21వ పుట్టినరోజును పురస్కరించుకొని పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పుట్టినరోజు పండుగ నాడు సమాజానికి సేవ చేస్తే అది జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని అన్నారు. చిన్నప్పటి నుండే సమాజ సేవ చేయాలన్న దృక్పథం అలవడుతుందని చెప్పారు. కార్యక్రమంలో కాళిదాసు వెంకటేశ్వరరావు, వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు, మైలారాము, నల్లగర్ల నాగేశ్వరరావు, హరిదాస్, గౌరీశంకర్, అన్నం పిన్నారావు, కుర్రా శ్రీను, మీరావళి, రాజశేఖర్ రెడ్డి, కాళిదాసు ఉమామహేశ్వరరావు, కాళిదాస్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చదువుతున్నటువంటి పేద విద్యార్థులకి పుస్తకాలను అందించాలనేటువంటి ఆసక్తిని కలిగి ఉండటం అనేది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మున్సిపల్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు మరి పేద పిల్లలు, అదేవిధంగా మరి కొనడానికి కూడా మరి స్తోమత లేనటువంటి పిల్లలు కాబట్టి పుస్తకాలు కానివ్వండి, పెన్స్ కానివ్వండి, కాపీ రైటింగ్ బుక్స్ కానివ్వండి, ఇప్పుడు మొత్తాన్ని కూడా వారు ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈసీ మెంబర్గా ఎన్నికైన కనపర్తి రత్నాకర్కు పలువురు జర్నలిస్టులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. జర్నలిస్టు కుటుంబానికి విశిష్ట సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. తిరుపతిలో ఈ నెల 29న జరిగిన ఫెడరేషన్ 4వ రాష్ట్ర మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేసినట్లు పట్టణ ఫెడరేషన్ అధ్యక్షులు టి రవీంద్రబాబు తెలిపారు. ఈ ఎన్నికల్లో కనపర్తి రత్నాకర్ ఎంపికకు కృషి చేసిన ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బిఎన్ ప్రసాదరావు, నాయకులు అమరయ్య, రఘురామయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్ట్ సంఘాలలో తెనాలికి ప్రాతినిధ్యం దక్కడం విశేషమని చెబుతూ రాష్ట్ర కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. తెనాలి 1 టౌన్ ఎస్ఐగా కేసీహెచ్ సాంబయ్య పదవీ బాధ్యతలు చేపట్టారు. పట్టణంలో శాంతి భద్రతల్లోనూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో చిత్తశుద్ధితో విధులు నిర్వహించడం జరుగుతుందని ఎస్ఐ సాంబయ్య తెలిపారు. తెనాలి పట్టణంతో సత్సంబంధాలు కలిగి ఉన్న ఎస్ఐ కేసీహెచ్ సాంబయ్య
పట్టణ 1 టౌన్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు స్పెషల్ బ్రాంచ్లో పనిచేసిన ఎస్ఐ సాంబయ్య ఎక్కువ కాలం తెనాలిలోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. తదనంతరం ఉద్యోగ ప్రమోషన్తో ఎస్ఐ అయిన సిహెచ్ సాంబయ్య తెనాలి 3 టౌన్ ఎస్ఐగా పనిచేశారు. తర్వాతి కాలంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఒంగోలులో 4 సంవత్సరాలు పనిచేసిన ఎస్ఐ సాంబయ్య తదనంతరం రేపల్లె మండలం చౌడాయిపాలెంలో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల డిపార్ట్మెంట్ బదిలీలలో తెనాలి 1 టౌన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తెనాలిలో గతంలో చేసిన అనుభవంతో పాటు ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని ఎస్ఐ కేసీహెచ్ సాంబయ్య జీటీవీ ప్రతినిధికి తెలిపారు. పట్టణానికి చెందిన 16వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు కొండాసింగ్ శ్రీను అకాల మరణం పట్ల ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి చంద్రన్న బీమా సహాయాన్ని అందించే బాధ్యత తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొండాసింగ్ శ్రీను చనిపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ఆలపాటి అన్నారు. భార్య 3 పిల్లలు ఉన్న ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఎమ్మెల్యే చంద్రన్న బీమా ఇచ్చే చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషి చనిపోవడం ఎంతో బాధాకరమని, ఇటువంటి సందర్భాల్లో మానవత్వంలో అందించేదే చంద్రన్న బీమా ఆ కుటుంబానికి కొంతమేరైనా ఆదుకుంటుందని ఎమ్మెల్యే ఆలపాటి తెలిపారు. మనిషినైతే తీసుకురాలేకపోయాం కానీ చంద్రన్న బీమా చేయటం వల్ల మట్టి ఖర్చులకి 5,000 రూపాయలు, అదేవిధంగా ఆయన వాళ్ళ అకౌంట్కి 1,95,000 రూపాయలు, మొత్తం 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అందజేస్తూ ఉన్నారు. ఇది ఒక సంతాపం తెలుపుతూ ఎమ్మెల్యేతో పాటు ఆ కుటుంబానికి సానుభూతిని తెలిపిన వారిలో జడ్పీటీసీ అన్నాబత్తుం జయలక్ష్మి, కావేటి సామ్రాజ్యం పార్టీ నాయకులు ఉన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటో డ్రైవర్గా మారిన ఆలపాటి పట్టణంలో ఆటో ర్యాలీ, పన్ను తొలగింపుతో కార్మికుల ఉత్సాహం వెలువరుస్తున్నట్టు వెల్లడి. ఎన్టీఆర్ గృహ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు, మరో 2,300 మందికి గృహవసతి చర్యలు, ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. దేశానికి మహాత్ముడు అందించిన సేవలు చిరస్మరణీయం, ఘనంగా మహాత్ముని వర్ధంతి వేడుకలు. ఆర్యవైశ్యుల్లో చిచ్చు పెట్టే కుయుక్తులు మానుకోండి, వైసీపీకి టీడీపీ ఆర్యవైశ్యులు హితవు, ఎమ్మెల్యే ఆర్యవైశ్యులకు అండగా ఉన్నారంటూ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.